ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మాఘమాసం ప్రారంభమైంది, శ్రీ పంచమి జరిగింది నిన్న. మనకు రేపు రథ సప్తమి, అంటే మాఘశుద్ధ సప్తమి, చాలా విశేషమైంది. కాబట్టి మనము ఈ మాఘశుద్ధ సప్తమి గురించి, ఆ సూర్య భగవానుడి గురించి విషయాలను మనకు వేదంలో ఏం చెప్పారు, మనం ఏం చేయాలి, ఆ రోజు అసలు ఎందుకు చేయాలి, ఇవన్నీ విషయాలను వివరంగా ఈ వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి మరి తప్పకుండా అందరూ స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే షేర్ చేయండి, మరి లైక్ చేయండి. అయితే మాఘశుద్ధ సప్తమి అనేది సూర్య భగవానుడు జన్మించాడు ఆ రోజు అని మనకు వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని సూర్య సప్తమి అంటారు. అయితే ఇంకొక విశేషం మనకి ఇప్పుడు ఏం కలిగిందంటే, ఆదివారం సప్తమి. ఆదివారము ఆదిత్యుడు అధిదేవత అంటారు. ఆదివారం రోజే మరి సప్తమి రావడము. కాబట్టి దీన్ని మనం మామూలుగా ఆదివారం వస్తే బాణసప్తమి అంటాము. చాలా విశేషంగా ఆరాధించాలి సూర్యుడిని అంటారు. మరి ఈరోజు రథసప్తమి ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైనది. మరి సూర్య భగవాను ఏమంటామంటే, మనము ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటాం. అంటే కర్మ సాక్షి మరియు ఆరోగ్య ప్రదాత, ఇంకా ఐశ్వర్య ప్రదాత సూర్యభగవానుడు. ఇన్ని విశేషాలు ఉన్నాయి. కాబట్టి మనము ప్రతిరోజు సూర్యభగవాను నమస్కరించాలి, అర్ఘ్యం ఇవ్వాలి, పూజించాలి అని చెప్తూ ఉంటారు. అయితే మనకు మరి ఈ విధంగా అన్నప్పుడు దీన్ని ఇంకా రథసప్తమి అని కూడా అంటున్నాం. అంటే సూర్య భగవానుడు రథము, ఏకచక్ర రథం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం అంటారు. అంటే ఏంటి, ఒకే చక్రం ఉన్న రథాన్ని ఎక్కి తిరుగుతాడు అని. ఈయన తిరగడు, ఆయనదానే తిరుగుతూ ఉంటాడు. అలా తిరగడము అనేది ఎందుకు, మరి ఈయన ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం మనం. అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించేదే సూర్యభగవానుడు. కాబట్టి ప్రత్యక్ష సాక్షి, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, కాంతి రూపంలో ఏదైనా చూడగలుగుతాడనమాట. కాబట్టి ఇతనికి ఆదిత్యుడని, ఇళ్ళుడని, అర్కుడని, సవ్రితుడు అని ఇలా ఆదిత్యులు 12 ద్వాదశ ఆదిత్యులు ఉంటాయి, ద్వాదశ నామాలు ఉంటాయి. ఆ నామాలను మనము రోజు చదువుకున్నట్టయితే మనకు చక్కని ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి ఆరోగ్యంగా ఉంటాము అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే కాలానికి ఏంటి సంబంధం, సూర్యుడి వల్లనే మనము రాత్రి పగలు అనేది జరుగుతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు మనకు పొద్దున పూట సమయము, సూర్యుడు అస్తమించినప్పుడు మనకు రాత్రి జరుగుతూ ఉంది. అంటే ఈ సూర్య గమనాన్ని బట్టే మనము రాత్రి పగలు కాలం అనేది ఏర్పడింది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి కూడా మూల పురుషుడు ఈ సూర్య భగవానుడు. ఎందుకు అంటే నవగ్రహాలు ఆ గ్రహ గమనాన్ని బట్టే కదండి మనకు జ్యోతిషాస్త్ర పండితులు చెప్తాడు, శని ఇక్కడున్నారు, గురువు ఇక్కడున్నారంటే గ్రహాల గమనాన్ని. ఈ గ్రహాల గమనం కూడా దేని చుట్టూ తిరుగుతూ, వీళ్ళు అందరూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనకు జ్యోతిష్ శాస్త్రానికి మూల పురుషుడు సూర్యుడు అనమాట. అయితే సప్తాశ్వర రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చదువుతారు. అంటే కశ్యప మహర్షి యొక్క ఆత్మజుడు, అంటే కుమారుడు అన్నమాట ఈయన సాక్షాత్. అయితే కశ్యపుడికి అదితికి పుట్టినవాడు ఆదిత్యుడు. అందుకే
ఆయనకు చాలా ఇష్టమట. ఆదిత్యుడు అని పిలిస్తే సంతోషపడతాడు. ఎందుకంటే ఎవరికైనా కూడా తల్లిని స్మరించడం వల్ల ఆనందపడతారు. మరి అదేవిధంగా ఈ సూర్యుడికి చాలా ఇష్టమట, ఆదిత్య అనే పేరు, కాబట్టి ఆదిత్యుడు అంటారు. మరి అదేవిధంగా ఇక్కడ ఆకాశము, భూమి, స్వర్గము, నరకము ఇట్లా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏర్పడడానికి కూడా సూర్యుడే కారణము. సూర్యుడి గమనం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ భూమి, గగనతల మండలం, గగనము ఆకాశానికి భూమికి మధ్యన ఉండే దాన్ని క్షిప్రం అంటారు. దాన్ని ఏం చేస్తాడంటే సమానం చేస్తాడు, సమన్వయం చేస్తాడు. అట్లా సమన్వయం చేయడం వల్ల మనకు కాల గతులు ఏర్పడుతూ ఉన్నాయి. కాలంలో అంటే రోజులు, సంవత్సరాలు, ఋతువులు, ఉత్తరాయణం, దక్షిణాయనం ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఇవి ఎలా ఏర్పడతాయి? ఉత్తరాయణం, దక్షిణాయనం విష్ణువు అనే పేర్లతోని పిలువబడతాయి. మరి ఎందుకు పెట్టిండ్రండి? మనం మకర రాశిలోకి వచ్చినప్పుడు ఉత్తరాయణము ప్రారంభమైంది. ఉత్తరాయణంలో అంటే దక్షిణానికి వెళ్తూ వెళ్తూ టర్న్ చేసుకొని ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. అంటే వంపు అనేది కలుగుతుంది అన్నమాట. అందుకని ఆ పాయింట్ను గుర్తించి మనము ఆ రోజు మకర సంక్రమణం అనేది పండుగగా ఒక పవిత్రమైన పర్వదినంగా మనం దాన్ని ఆచరిస్తామన్నమాట. అదేవిధంగా దక్షిణాయనం కూడా మిరుగు అంటాం కదా. అప్పుడు ఉత్తరంగా వెళ్ళే సూర్యుడు తిరిగి తన గమనాన్ని దక్షిణం వైపు అంటే వంపు అనేది ఏర్పడుతుంది. అక్కడ భూమి గుండంగా ఉంటుంది కాబట్టి. అయితే ఆ వంపు అనేది ఏర్పడ్డప్పుడు మళ్ళీ అక్కడ ఒక పాయింట్ మనం ఆ రోజు దాన్ని కూడా గుర్తించి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ప్రవేశించినప్పుడు మెరుగు అని మనం చేస్తాం. అయితే ఇలా ఉత్తరాయణమేమో ఆరోహణ క్రమంగా, దక్షిణాయనేమో అవరోహణ క్రమంగా అంటే కిందికి వెళ్తూ ఉన్నట్టు అన్నమాట. అందుకే మనకు ఉత్తరాయణం అనేది పుణ్యకాలం అవుతుంది. అంటే ఉత్తరాభిముఖంగా వెళ్ళడము అంటే దేవతలు, దక్షిణమంతానేమో భూమి అంటే పితృదేవతలు చేస్తూ ఉంటాం. అంటే సూర్యుడు గమనం ఎటు ఉంటుందో దాన్ని బట్టే మనము చేసే కర్మలు, క్రియలు ఉంటాయి. చూడండి, ఇప్పుడు వెలుగు ఉన్నప్పుడు మనం కావలసిన బయట చేసుకునే పనులన్నీ చేసుకుంటాం. తర్వాత చీకటి, సూర్యాస్తమయం అయినప్పుడు మనం ఒకటే చోట ఉండి అక్కడ ఉన్న చోట ఉన్న పనులేవో ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటాం. అంటే సూర్య గమనం మీదనే మనము ప్రత్యేకంగా సూర్యుడిని చూడము, పట్టించుకోము, అసలు దాంతో సంబంధం లేనట్టే కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్గా మనం చేసే ప్రతి పని కూడా సూర్యుడితోనే రిలేటెడ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడు గమనించుకుంటాము? ఎప్పుడైనా సూర్యుడు డల్గా ఉండి మనకు వెలుతురు లేక చలిగా ఉన్నప్పుడు అయ్యో ఇవాళ సూర్యుడు మబ్బు పట్టింది అనే భావనను వ్యక్తం చేస్తామే కానీ సూర్యుడు బాగా మండిపోతూ ఉన్నప్పుడు ఎండ వచ్చింది, సూర్యుడు తేజం ఎక్కువైంది అప్పుడు పట్టించుకుంటాం. కానీ రోజు కామన్గా సూర్యుడు గురించి పట్టించుకోము. కానీ సూర్యగమనానికి ఆటోమేటిక్గా మనం ఫిక్స్ అయిపోతాము. ఆ సమయానికి ఆ పనులను చేసుకోవడం జరుగుతుంది. అంటే నిత్యము కూడా మనము సూర్యునితో అనుసంధానింపబడి ఉంటుంది మన జీవితం. కాబట్టి ఇంకా అంతకన్నా ముఖ్యమైనది ఏముంటుందండి? మనం చేసే ప్రతి పనికి వెనుక అది. మరి ఇక్కడ మనకు సూర్యుడికి రథచక్రం ఉంటుంది, ఒకటే చక్రం ఉంటుంది. ఆ చక్రానికి 3 రంధ్రాలు ఉంటాయి, 6 పూటీలు ఉంటాయి, అట్లనే 12 ఆకులు ఉంటాయి. చక్రం అంటే మనకు తెలుసు కదా, సైకిల్ కానీ దేనికైనా ఉంటుంటుంది. దాంట్లో 12
అంటే ఈ సూర్య చక్రాన్ని బట్టే మనకు సమయాన్ని తెలిపే గడియారాన్ని తయారు చేసిండు. మన దాంట్లో కూడా 3 ములులు ఉంటాయి కదా అండి. అట్లానే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ సూర్య చక్రాన్ని తీసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేసే మనం రోజు చూసుకునే గడియారము నిర్మితం అయిందనమాట. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే సూర్యుడితో మనకున్న సంబంధం అనేది మనము పోగొట్టుకుంటే పోతుంది, పట్టుకుంటే ఉంటుంది అని కాదు, ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మనము సూర్యారాధన అనేది తప్పకుండా చేయాలి అని మన పెద్దలు చెప్తారు. అయితే ఆదిత్యుడు త్రిగుణాతీతుడు. మరి ఒక రకంగా ఏం చెప్తారంటే రథసప్తమి అంటారు కదా దీన్ని. సూర్యుడు జన్మించాడు అని వేదాలు చెప్తున్నాయి సప్తమి రోజు, మాఘ శుద్ధ సప్తమి రోజు. అదేవిధంగా ఈయన ప్రయాణం మొదలు పెడతాడు. ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మనకు ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్తాడు కదా. అయితే ఈయనకు రథసారథి అనూరుడు అనే అతను రథసారథిగా ఉంటాడు. కాబట్టి ఆ అనూరుడి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈయనది చక్రము, రథం ఎలా ఉంటుంది, ఏకచక్రం కలిగి ఉంటుంది, 7 గుర్రాలు ఉంటాయి అని చెప్తారు. సప్త అశ్వాలు ఉంటాయని. అయితే దీన్ని నియంత్రించేవాడు అనూరుడు. అనూరుడు అంటే ఎవరు అంటే ఈ కశ్యప మహర్షి యొక్క ఇంకొక భార్య వినత, అంటే గరత్మంతుడి తల్లి. ఆ గరత్మంతుడికి అన్న ఈ అనూరుడు. అంటే ఒక రకంగా సూర్యుడికి కూడా సోదరుడే అవుతాడు, కానీ తల్లులు వేరు. అదితికి పుట్టినవాడు సూర్యుడు, వినతకు పుట్టినవాడు అనూరుడు. అయితే ఏం జరిగింది అంటే ఈ వినత తను సంతానం కావాలని కోరుకున్నప్పుడు బాగా బలాఢ్యుడైన కుమారులు కావాలి అని కోరుకుంటుంది. అంటే కశ్యప ప్రజాపతి సరే అని ఆమెకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తే ఆ అండాలను 2 కుండల్లో పెట్టి పెడతారనమాట. ఎన్ని రోజులైనా కూడా అవి పగిలి బయటకు రావు. అదే కద్రువనేమో చాలామంది సంతానం కావాలి అని కోరుకుంటుంది. ఆమెకేమో సర్పాలు జనిస్తాయి. సర్పాలు తొందరగా జనించేస్తాయి. ఆమె సంతోషపడుతుంటుంది వాటితో ఆడుకుంటూ పిల్లలతో. అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ గుడ్డు పగిలి పిల్లలు బయటికి రాకపోవడంతో వినతకు ఆ ఆతృత తట్టుకోలేక ఆ కద్రువ సంతోషాన్ని చూసి ఈమె భరించలేక ఏం చేస్తుంది, ఆ గుడ్డును పగలగొడుతుందట. పగలగొట్టేసరికి అందులో అసంపూర్ణంగా తయారైన అనూరుడు, అంటే తొడల భాగము ఇంకా తయారు కాలేదు ఆయనకి. అంటే పిండం లోపల మొత్తం తయారైనాకనే డెలివరీ అవుతుంది. కానీ ఈమె ఏం చేసింది, ముందే తొందరపడి చేయడం వల్ల పైన భాగం అంతా రెడీ అయిపోయిందట. కింద తొడలు, ఊరువులు అంటే తొడలు, కాళ్ళు ఇంకా తయారు కాలేదు. కాబట్టి ఆయనని అనూరుడు అంటారు. ఆయనకు చాలా కోపం వచ్చి తల్లిని శపిస్తాడు. తర్వాత పశ్చాత్తాపడతాడు. అయితే అప్పుడు విష్ణుమూర్తి ఆయనకి వరం ఇస్తాడనమాట. ఆ అదితికి కూడా చెప్తాడు. ఒక రకంగా ఆ అదితి కుమారుడే కదా వామనుడు కూడా, అంటే వీళ్ళందరూ సోదరులు అన్నట్టు. అయితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, ఈ అనూరుడు సూర్యుడికి రథసారథి అయ్యి తరిస్తాడు, జగత్తుకు కాల నియతిని చేస్తాడు అని ఆయనకు వరం ఇస్తాడు. అందుకని ఈ రథసప్తమి రోజు ఆయన రథసారథిగా రావడం, ఆ సూర్యుడుకి రథసారథిగా ఉండి ఆ 7 సప్త ఛందస్సులు అనేవే 7 గుర్రాలట, వాటిని ఊడ్చుకొని రథసాధకుడు ఇతడనమాట. ఈ సూర్యుని సంచారంలో ఈయన చాలా ముఖ్యుడు.
అంటే ఆ గుర్రాలను నియంత్రించాలి, అవి సరిగా ప్రయాణం చేయాలన్నమాట. అందుకని రథసారథి చేతిలో ఉంటుంది కదా. కాబట్టి మనం ఆ అనూరుణ్ణి కూడా తప్పకుండా ఈరోజు స్మరించుకోవాలి, ఈ కథనంతా స్మరించుకోవాలి. మరి అదేవిధంగా ఆదిత్యుడు త్రిగుణాతీతుడు అంటారు, త్రిమూర్తత్వం కలిగిన వాడు. త్రిమూర్తులకు ప్రత్యక్ష దైవము మనకు సూర్యనారాయణుడు. కాబట్టి ఏం చెప్తారు అంటే ఇక్కడ ఈ ప్రాతకాలంలో బ్రహ్మను, మధ్యాహ్నము మహేశ్వరుణ్ణి, సాయంకాలంలో శ్రీ మహావిష్ణువును తనలో ఐక్యం చేసుకుంటాడట. కాబట్టే మనము ప్రాతకాలే పరబ్రహ్మం, మధ్యాహ్నంతు మహేశ్వర, సాయంకాలే స్వయం విష్ణు, నిత్యం వందే భాస్కరం అని నమస్కరించుకోవాలట. అలా రోజు 3 పూటలు నమస్కరించుకోవాలి మనం ఆ సూర్య భగవానుడికి. అంటే సూర్యోదయాన్ని తర్వాత మధ్యాహ్నము తర్వాత సాయంత్రము సూర్యాస్తమయ సమయంలో అలా. అయితే శ్రీ మహావిష్ణువేమో అలంకార ప్రియుడు, మరి శివుడేమో అభిషేక ప్రియుడు. మరి సంతుష్టులు అవుతారు వాళ్ళు. మరి సూర్యుడికి మాత్రం ఒక్క నమస్కారం పెడితే చాలు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సూర్యుడు ఏది కోరుకోడండి, సూర్యోదయ సమయానికి ఎవరైతే సూర్యుడికి నమస్కరిస్తారో ఆ నమస్కారానికి ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. సూర్యోదయ సమయంలో తప్పకుండా సూర్యుడికి నమస్కరించుకున్న వాళ్లకు ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్తారు. అయితే దీనికి ఇంకో శ్లోకం కూడా ఇచ్చింది మనకు. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో భాను, నిత్యం వందే భాస్కరం. అంటే ఒక్క నమస్కారం పెడితే చాలు. అంటే సూర్యుడికి మనం పూజించేది ఏమీ ఉండదు, విగ్రహాల రూపంలో సూర్యుడిని పూజించం, ప్రత్యక్షంగా కనిపిస్తాడు. కాబట్టి ప్రత్యక్ష సూర్యనారాయణునికి నమస్కరించడము. వీలైతే నమస్కారాలు 12 రకాలు ఉంటాయి అంటారు, అవన్నీ చేసినప్పటికీ చేయనప్పటికీ దీన్ని. అయితే ఈరోజు రథసప్తమి రోజు అర్కపత్రాలతోని స్నానం చేయాలి అంటారు, చిక్కుడుకాయలతోని రథం చేసుకోవాలంటారు. దీనికి ఏంటి అంటే ఈయన త్రిమూర్తి తత్వము త్రిగుణాత్మకం అని చెప్తున్నారు కదా. అంటే ప్రాణులకు ఆత్మ వంటి వాడు సూర్యుడు. అయితే చిక్కుడాకులు 3 కలిసి ఉంటాయండి. కాబట్టి ఈ జిల్లేడు పత్రాలు ఆ విన్యాసాన్ని కనుక చూస్తే జత ఆకులు ఉండి మళ్ళీ జత ఆకులు పైన ఆపోజిట్గా ఉంటాయి, కింద 2 ఆకులు పైన 2 ఆకులు. అంటే ఈ సూర్యుడికి రథాకృతి సూర్యుడి యొక్క లక్షణానికి తగిన విధంగా ఈ ఆకులు ఉంటాయి. కాబట్టి దీన్ని అర్కుడు అనే పేరు కూడా ఉన్నది. అర్కము అంటే ఈ జిల్లేడు అనమాట, అర్క పుష్పాలతోని పూజించడము, ఆ అర్క ఆకులతోని తల మీద పెట్టుకొని స్నానం చేయడము అనే దానివల్ల ప్రత్యక్షంగా మనము సూర్యుడిని ఆరాధించినట్టు అవుతుంది. కాబట్టి మనకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రథసప్తమి రోజు ఆ విధంగా మనము ఈ చిక్కుడు ఆకులను తల మీద పెట్టుకొని స్నానం చేయాలని చెప్తారన్నమాట. అది విశేషం ఇక్కడ. తర్వాత ఆవు పిడకల పైన ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, అయితే చిక్కుడు ఆకులు పెట్టి చిక్కుడు కాయలతోని రథంలాగా తయారు చేస్తారు. రథంలాగా తయారు చేసి అది అక్కడ ఉంచి దాన్ని వెలిగించి దాని మీద ఒక చిన్న కొత్త గిన్నెతో పాలు వేడి చేస్తారు. వేడి చేసి వాటిని నివేదిస్తారు అన్నమాట. అయితే కొంతమంది పాయసం కూడా వేస్తారు ఆవు పాలతోని. ఈ విధంగా చేయడం వల్ల మనకున్న
గ్రహదోషాలు, ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇటు జ్యోతిశాస్త్రం తెలియజేస్తుంది, వేదాలలో కూడా చెప్పబడింది. కాబట్టి ఇది చాలా విశేషమైనది. ఈ రథసప్తమి రోజు అందరూ కూడా తప్పకుండా కుల మతాలకు అతీతంగా సూర్యుడిని ఆరాధించాలన్నమాట. ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, ప్రత్యక్ష నారాయణుడు కదా. నువ్వు నారాయణుడు అన్నా అనకున్నా ఆ వెళ్తున్న అందరూ వాడుకుంటారు భూమి మీద ఉన్నవాళ్ళు. కాబట్టి అందరూ కూడా చక్కగా సూర్యనారాయణునికి నమస్కరించి అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయాన్ని మనం పారాయణం చేసినట్టయితే మనకున్న సకల దోషాలు పోయి మనకు శుభాలు జరుగుతాయి అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి మనం అందరము వీలైనంతగా ఆచరిద్దాము. ఇది ఒక్కరోజుతోనే అయ్యేది కాదు, రోజు కూడా సూర్యుడికి నమస్కరించడానికి ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.